24 గంటల్లో 7గురిపై సామూహిక అత్యాచారం. యూపీలో అసలేం జరుగుతోంది? ఆడవాళ్లకు యోగి రాజ్యంలో రక్షణ లేదా? మిత్రపక్షం శివసేన కూడా మోదీ సర్కార్ని దీనిపై నిలదీస్తోంది. మహిళలపై దాడులు జరుగుతుంటే యాంటీ రోమియో స్క్వాడ్స్ ఏం చేస్తున్నాయి? విపక్షాలు సీఎం యోగిని సూటిగా నిలదీస్తున్న ప్రశ్నలివే. శాంతి భద్రతల్ని కాపాడడమే తమ సర్కార్ లక్ష్యమన్న యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తున్నారు? గ్రేటర్ నోయిడాలో హైవేపై దారుణం జరిగింది. కారులో వెళ్తున్న ఓ వ్యాపారి కుటుంబాన్ని టార్గెట్ చేశారు దుండగులు. 4 యువతులపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అడ్డొచ్చిన కుటుంబ పెద్దను రివాల్వర్తో కాల్చి చంపారు. అంతేకాదు, గ్యాంగ్ రేప్కు పాల్పడ్డ దుర్మార్గులు 40,000 నగదును ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కారులో ప్రయాణం చేస్తున్న ఇతర యువకులపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. బులంద్షహర్లో బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. 6 దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. యూపీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. 4 మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నోయిడా ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స జరుగుతోంది. దుండగుల్ని పట్టుకోవడానికి పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ये बदमाश लोग इनको ले गए वहां पर नीचे और बदमाश लोग ले गए नीचे और इनके साथ लूटपाट की और जो तहरीर के हिसाब से इन्होंने रेप की बात उसमें लिखी है, उसकी इन्वेस्टिगेशन की जा रही है. जो भी पैसे वगैरह ले गए हैं करीब 43,000 रुपीज प्लस जो ड्राइवर के पास कुछ पैसे थे और कुछ जेवर थे वो ले जाने की बात इनके द्वारा कही गई है. उन्होंने कहे थे भैया औरतों से क्या कहो, औरतों से क्या कहो भाई, इतनी कहते झाड़ देसी गोली मारी. एक तो पहले फायरिंग करा, नीचे जमीन में गोली मारी, एक मारी आ गए. ये बदमाश थे. एक गोली जो छाती में मारी, एक जमीन में मारी. ఈ ఘటన మరోక ముందే ముజఫర్ నగర్ లో మరో దారుణం జరిగింది. రేషన్ షాప్ కి వెళ్లిన 2 మైనర్ బాలికలను కిడ్నాప్ చేశారు దుండగులు. గన్తో బెదిరించిన 2పై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన అందరినీ షాక్ కి గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలోనే మరో చోట ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. పొలంలో పనిచేయడానికి వెళ్లిన దంపతులపై దాడి జరిగింది. భర్తను చెట్టు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారు. వరుస అత్యాచారాలు యూపీని వణికిస్తున్నాయి. అయినప్పటికీ ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించలేమని యూపీ మంత్రి సురేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. అఖిలేష్ సర్కార్ను ఇదే విషయంపై గతంలో టార్గెట్ చేసిన బీజేపీ ఇప్పుడెందుకు తప్పించుకుంటోందని ప్రశ్నిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక యూపీలో హింస పెరిగిపోయిందని మిత్రపక్షం శివసేన కూడా విమర్శించడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది.